హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాముడు లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరిలో స్కూల్ ఎలాగుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను 5వ తరగతి దాకా కూడా అయితే ఆ స్కూల్లో అయితే నేను చదువుకున్నాను. ఇప్పుడు ఆ స్కూల్ ఎలాగుంది, చుట్టుపక్కల లొకేషన్ ఎలాగుంది అనేది ఈ వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుందండి మా స్కూల్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అంగన్వాడీ స్కూల్ అండి. ఎదురుగా ఉన్నది మా ఎలిమెంటరీ స్కూల్. ఇక్కడ మేము చదువుకున్నది. మేము చదివేటప్పుడే ఇవన్నీ కట్టేశారండి. అంగన్వాడీ స్కూల్ అనేది ఆ స్లాబ్ అనేది పోసి ఆఫ్ చేశారు. ఇదండి మేము ఇక్కడ చదివేటప్పుడు ఇక్కడ వాటర్ నీళ్ళు అనేవి ఉండేవి. ఇప్పుడు వీటిని అనేది వాడట్లేదు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అండి నీళ్లు నిలిచిపోయి ఇందులో బాగా ఇక దోమలు అన్నీ కూడా చేరిపోయి మాకనేది ఇక్కడ నీళ్ళు తాగడానికి అయితే ఇది సౌకర్యంగా లేదండి. అందుకే దీని అయితే ఇక్కడ వాడట్లేదు. ఈ రోజు ఆదివారం అండి. ఆదివారం కాబట్టి ఇక్కడ స్కూల్ పిల్లలు టీచర్లు అయితే ఎవరూ లేరు. నేను అక్కడ టీచర్లు ఉంటారు కాబట్టి నేను అనేది వీడియో తీయడానికి అయితే వెళ్ళలేదు. మామూలుగా ఆదివారం పూట అయితే ఇక్కడ వీడియో తీయడానికి నాకు సౌకర్యంగా ఉండేదని నేనైతే వీడియో తీయడానికి అయితే వచ్చాను. చూడండి, చాలా బాగుంది కదా మా స్కూల్. చుట్టుపక్కల పారి కూడా ఏమీ కట్టలేదండి. మేము చిన్నప్పుడు చదివేటప్పుడు ఇక్కడ పారి కూడా ఏమీ లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ స్కూల్ అనేది ఇలాగ ఉంది. మరి ఎవరు గవర్నమెంట్ వాళ్ళు అయితే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు స్కూల్ లోపలికి అయితే వెళ్తానండి. అంటే లోపలికి తాళం అయితే తీసలేదు. వరండా ప్లేస్లో అయితే నుంచొని అక్కడ ఏమేమి బొమ్మలు ఉన్నాయి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాపిల్ బ్యాట్ అని చాలా బొమ్మలు అయితే గీశారు. చాలా బాగుంది కదా. మీ స్కూల్లో ఈ విధంగా ఉన్నాయో లేదో చెప్పండి కామెంట్ బాక్స్లో. చాలామంది ఊర్లలో అయితే ఆ స్కూళ్ళు అనేవి కొన్ని అయితే లేవండి. మామూలుగా చిన్న చిన్న గుడిసెల్లాగా రేకుల షెడ్ లాగా వేసి అయితే స్కూల్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ స్కూల్ కట్టి అయితే 20 సంవత్సరాలు అయితే అవుతుందండి. పైన వర్షం నీళ్ళు నిలిచి కొంచెం అయితే పిసుకలు అయితే ఊడుతున్నాయి. ఇక్కడ నేను చదివేటప్పుడు అండి 2 మాస్టర్లు అయితే ఉండేవాళ్ళు. రామకృష్ణ మాస్టర్, వెంకటేశ్వర మాస్టర్ అయితే ఉండేవాళ్ళు. రామకృష్ణ మాస్టర్ అయితే మాకు ఇక్కడ బయట అయితే చెప్పేవాళ్ళు. ఈ బోర్డు మీద అయితే లోపలైతే చూపిస్తున్నాను చూడండి. చీకటిగా ఉంది, కరెంటు కూడా లేదు. చూసారా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరు లేనప్పుడు, జనం ఉన్నప్పుడు అయితే మంచి సందర్భంగా ఉంటుంది చిన్నపిల్లలు చదివేటప్పుడు. ఇక్కడ జీడి మొక్క నేనే తీసుకొచ్చి పెట్టానండి, 3 మొక్కలు. ఎందుకంటే ఇక్కడ మా తోటలో జీడి తోటనే తీసేసాము. వాటి గింజలని వర్షాకాలానికి పీల్చాయి. ఈ అట్టి చెట్టు ఎవరు పెట్టారో తెలియదండి. కొబ్బరి చెట్టు, 2 కొబ్బరి చెట్లని, కరివేపాకు చెట్టు, 3 జీడి మొక్కలు, హైబ్రిడ్ జీడి మొక్కలు మా తోటలో ఎదిగినవి అయితే తీసుకొచ్చి అయితే ఇలా పెట్టానండి నేను. ఇది అదేం చెట్టు అంటేనండి, సపోర్ట్ చెట్టు అండి అది. ఇది కరివేపాకు చెట్టు. ఇదే నేను తీసుకొచ్చి పెట్టింది. మా అక్కల ఇంటి దగ్గర తీసుకొచ్చానండి, తాడియాకులగూడలోంచి. చిన్నపిల్లగాళ్ళు ఇక్కడ చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు శుభ్రం కడుక్కోవడానికి, అన్నం తిన్నాక కంచాలు కడగటానికి అయితే ఈ వాటర్ అనేది వినియోగిస్తారు. మంచినీళ్ళు తాగడానికి అయితే పనిచేస్తాయండి మా ట్యాంక్ నీళ్ళు ఇవి. ఇంతకుముందు మేము చదివేటప్పుడు అండి మాస్టర్లు ఉన్నప్పుడు ఆ పాత బాత్రూంలు అయితే ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు టీచర్లు వచ్చాక కొత్త బాత్రూంలు అయితే కట్టించారు. ఇప్పుడు వర్షాకాలం కదండి, అందుకే తుక్కు బాగా అనేది ఇక్కడ ఎదిగిందండి. చూడండి, ఈ మొత్తం అనేది శుభ్రం చేయించాలి. ఇవన్నీ పాత బాత్రూమ్ అండి, వీటిని అనేది ఉపయోగించట్లేదు. వీళ్ళు మగపిల్లగాళ్ళు ఉంటారు కదంటే వాళ్ళు ప్యాసి పోసుకోవడానికి అయితే ఇవి ఉపయోగిస్తున్నారు. మేము చదివేటప్పుడు ఈ 3 బాత్రూమ్లు అండి కట్టించింది. ఇప్పుడు టీచర్లు రావటాన కొత్త బాత్రూమ్లు అయితే కట్టించారు. నేను వేసిన జీడి మొక్కలలో ఇందాక ఒక మొక్క చేసి చూపించాను కదండి, ఇప్పుడు చూపిస్తాను. ఒక మొక్క అనేది ఇక్కడ అనేది పెట్టాను, ఇక్కడి చెమట. ఇదో 2వ మొక్క అండి. ఇది 3వ మొక్క ఏమో ఇక్కడ ఈ కొబ్బరి చెట్టు కూడా పెట్టింది నేనే. 2 కొబ్బరి చెట్లు అని చెప్పే కదా, ఇందాక కొబ్బరి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు. 2 కొబ్బరి చెట్లు మా తోటలో కంచెంట ఉన్న కొబ్బరి చెట్లకి, మామూలు చెట్లకి అడ్డు వస్తే ఆ కొబ్బరి చెట్లు 2 ఆటలని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాను. ఇది 3వ జీడి మొక్క అండి. ఇది బడి వెనకమాల ఇది ఏంటది మీరు అనుకుంటున్నారా? ఇది బడి. ఇటు పక్క ఏమో ఇది. ఇప్పుడు చూపిస్తాను, కొంచెం దీని పైకి అయితే ఎక్కుతాను.
బడి వెనకమాలే ఉంటుందండి. ఇది ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం అయితే కట్టారు. వంటగది చూసారా, వంటగది ఎంపీపీ స్కూల్ సంగారపేట. అంచనా విలువ 1,50,000 పెట్టి అయితే దీన్ని అయితే కట్టారండి. ఇక్కడ మేము చదివేటప్పుడు అండి, ఇక్కడ నారింజ చెట్టు అనేది ఉండేది. నారింజ చెట్టు పెద్ద పెద్ద కాయలు అయితే కాసేదండి. అది బాగుండేది. అది అందరూ కూడా ఈ బడి దగ్గరికి వచ్చిన వాళ్ళు నారింజకాయలు తినకుండా మాత్రం ఇంటికైతే వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడేమో ఈ గానుగ చెట్టు బాగా విస్తరించిపోయింది. బడి పైన ఇప్పుడు వానాకాలమైన, ఎండాకాలమైన, చలికాలమైన చల్లగా అనేది ఉంటుందండి బడి లోపల, టీచర్లకు కానీ చిన్నపిల్లగాళ్ళకి కానీ. ఇదేనండి అంగన్వాడీ స్కూల్ అండి. చాలా పెద్దగా అయితే కట్టారు, కానీ దీనికి మామూలుగా బిల్లు అయితే పైన కట్టేసి బిల్లు రాపించుకుని అయితే వెళ్ళిపోయినట్టున్నారు. కుక్కలు అయితే ఇలా చూడండి, గోతులు పెట్టేసి ఎలా గొయ్యలు తీసేసాయి, ఇలా పడుకొని ఉంటాయి ఆ గుంటలు. అలా కుక్కలు పైన స్లాబ్ పోసేసి దీనికి బిల్లు అయిపోయిందని రాపిచ్చేసుకున్నారు. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇలా అయితే వదిలేశారు. స్కూల్ అయితే మాది అలా ఎదురుగా అయితే ఉంటుంది. దీనికి పారి గోడ లేదు, ఏమీ లేదండి. మా ఊరి పేరు సంగారపేట. ఇలాగైతే ఉంటుంది మా ఊరు స్కూల్ అయితే. మీ ఊరు స్కూల్ అయితే ఎలాగ ఉంటుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇది జారుడు బల్ల అండి. ఈ జారుడు బల్ల మీద ఎంతముందు అటు సైడ్ పైకి ఎక్కడానికి అయితే కడ్డీలు అయితే ఉండేవి. దీని మీద నుంచి పడైతే ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ చేతులు కాళ్ళు అయితే ఇరిగాయండి. చాలా ప్రమాదకరంగా ఉంది ఆ జారుడు బాల్ కూడా. ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు అండి. మా స్కూల్ ఎలాగుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం, మంచి వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.